ప్రైజ్యుల దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమనే సహోదరులారా, విశ్వాసులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారండి. ప్రభు పక్షముగా మీకందరికీ శుభాలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మీరందరూ దేవుడి కృప ఎప్పుడు తోడే ఉండాలని మనస్ఫూర్తిగా మనసారు కూడా ప్రభు పక్షముగా అందరికీ వందనాలు. ప్రైజ్యుల ప్రియమనే సహోదరులారా, కొన్ని విషయాలు మీరు ధ్యానించాలని, కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశతో ముందుకొచ్చి నేను మాట్లాడుతున్నాను. నా మాటలు గ్రహించి, నా మాటలు విని, మరి దేవుడి మాటలు వింటేనే మనం జీవించగలుగుతాం. దేవుడి మాటలు వినలేని లెక్కల మనం శ్రద్ధ ఉండదు. మన దేవుడి మాటలు వింటేనే శ్రద్ధ కలిగి ఉంటాం. దేవుడి మాటలు ఆలోచన పడితేనే మన జీవితాలు కూడా యథార్థంగా ఉంటాయి. కొన్ని జీవితాలు చూడండి యథార్థంగా ఉంటాయి, కొన్ని జీవితాలు మరి లోకములోను ఆశలు పేతరెక్కిపోయి లోక ఆశలు నేత్రాశలను వాటిని నమ్మి దేవుడు యథార్థముగా జీవించాలనే ఆశతో వదిలిపెట్టి లోక ఆశలు జీవిస్తున్నారు. ఈ రోజుల్లోనూ దేవుని నమ్ముకున్న బిడ్డలము, క్రీస్తు నమ్ముకున్న యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన యథార్థము ఎలా జీవించాలి ఏంటి అని మనం ఈ బైబిల్ ప్రకారంగా చూస్తుంటే, ఈ బైబిల్ ఉన్న జానిత్యం దాని ప్రకారంగా నడుచుకుంటే మనకు కొన్ని విషయాలు తెలియ ఆశపడుతున్నాను. మాటల్లోనూ యథార్థం కావాలంట. ఈ రోజుల్లో మాటల్లో యథార్థం లేదు. మాటలంట చాలా మూర్ఖతనం వస్తుంది. యథార్థంగా జీవించిన వాళ్ళు దేవుడిని ఆశించబడతారు. యథార్థంగా జీవితం నడిచిన వాళ్ళు యథార్థముగా దేవుని మీద ఆధారపడి అనేక సేవకుల ద్వారా, అనేకులు సంఘాల ద్వారా ప్రార్థనతో నడిచి యథార్థం నడుచుకుంటారు. ఈ యథార్థత చాలా ప్రాముఖ్యమైనది. యథార్థం ఉంటేనే నీ మాటలో పట్టుదల ఉంటుంది. యథార్థం ఉంటేనే నీ చూపులు నడిపిస్తావు. యథార్థం ఉంటేనే నీ నడకలను ప్రతి అడుగడుకు దేవుని మాట వింటావు. యథార్థం ఉంటేనే దేవుడి ప్రేమ తెలుసుకుని నీ జీవితాన్ని అది రాక మునిపే జీవితాన్ని ఎలా నడుచుకోవాలి, జీవితాన్ని నడవాలి, సంఘములు ఎలా నడుచుకోవాలి అని ఉండాలి. చాలామంది కూడా సంఘాలని మరి యథార్థవంతులు చూశారు. అక్కడక్కడ ఉంటారు. కొద్దిగా విమర్శ చేసేవాళ్ళు యథార్థం కూలిపోయి యథార్థం దూరపెట్టి చెప్పుడు మాటలు వినేసి చెప్పుడు మాట ఆలోచపడిపోయి వాళ్ళ పేరు ప్రతిష్టలో పెంచుకోవాలని చూస్తున్నారు. కానీ ఆ లక్షణ కాదు. పేర్లు ప్రతిష్టలు పెంచుకోవాలని ఇజ్రాయేళ్ళు ఒక గోపురం కట్టారంట. కడితే అక్కడున్న ఇజ్రాయేల్ దేవుడు ఉన్నాడు, ఆయన యథార్థమైన దేవుడు, ఇజ్రాయేల్ దేవుడు పరిశుద్ధ దేవుడు అని అక్కడున్న నమ్మున వాళ్ళందరూ అంటే కొద్దిమంది నమ్మున ఏం చేస్తారంటే ఈ యథార్థను వదిలేసి మరి వేరే దుక్కునిగా ఉండి వాళ్ళకు ప్రోక్షవించి వాళ్ళకు మాటలు మరి వినేసుకుని నిజమైన దేవుడు వాళ్ళైనా మేము కట్టుకోలేమా అని వాళ్ళు ఏం చేశారంట, మరి ఒక గోపురం కట్టారంట. ఇజ్రాయేల్ గోపురం కడితే దాని పేరు తారుమారు అని పేరు పెట్టారు. గోపురం పేరే. అలా పెట్టుకోండి, అలా పెట్టుకోవద్దు. ఎందుకంటే మాటల్లో యథార్థమైన దేవుడు ఇజ్రాయేలు దేవుడు అని పట్టుదల ఉండి నీ యథార్థము నడవాలి. అది యథార్థ. ప్రోక్షవించు. నువ్వు యథార్థమైన నిన్ను బట్టి నీ పొరుగు వారు ప్రేమించని నువ్వు ప్రోక్షవించి ఎలాగ ఉన్నావు, యథార్థం నడుచుకున్నావు. ఆ యథార్థం మనకు నడుచుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఇక్కడ చూస్తే యెషయా మరి భక్తులు అంటున్నాడు 33లోను 15 వచ్చలోకి వెళ్తే ఇక చిన్న మాట చూడండి. 15 వచనం, నీతిని అనుసరించి నడుచు యథార్థముగా మాట్లాడువాడు. నీతిని దేవుని నమ్మకం నీతిని వదిలిపెట్టడు. దేవుని నమ్మకం నీతిని సంచరిస్తాడు. దేవుని నమ్మకం నీతిని అడుగడికి ప్రేమించి యథార్థమే ఉండాలని ఈ వాక్యములో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏముందండి? నీతిని అనుసరించి నడుచు యథార్థముగా మాట్లాడచ్చు
నిర్భరదశ వలన వచ్చు లాభమును ఉపయోగించుచు లంచమును పుచ్చుకోకుండా తన చేతులకు మనుసుకొని అచ్చేమలకు మాటలు వినకుండా చెవులు మూసుకుని చెడితనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలములను నివసించును. ఇక ఏంటండి, లాభం ఉపయోగించుకుంటాడు, లంచ పుచ్చుకుంటాడు, చేతులు ముడుచుకుంటాడు, అచ్చే మాటలు వింటాడు, చెవులు మూసుకుంటాడు, చెడితనం చూడకుండా వాళ్ళ కన్నులు వాళ్ళ కాలికే తెరదీసుకుని ఉన్న స్థానంలో నివసిస్తారు. పర్వతములకు శిలలకు అతను కోటం ఉంటారు. ఇది యథార్థం కాదు. యథార్థం అంటే దేవుణ్ణి భక్తి కలగాలి. యథార్థం అంటే నీలో పట్టుదల నీతో పెంచాలి. యథార్థం అంటే నిన్ను ప్రోక్షవించి నీకు ఎవరు యథార్థముగా అప్పగించారో ఆ యథార్థమైన మాటలు నేర్చుకో. నీకు ఎవరు ప్రోక్షవించి నీకు అభిషేకించి నిన్ను నడిపించారో వాళ్ళ యథార్థవంతులని ఈ రోజులో దేవుడిని నమ్ముకుని విశ్వాసం సంసరిస్తున్నాం, వాక్యం సారగా నడుచుకుంటున్నాం. లోతైన భావములో మనం ఉపయోగించుకోవాలి. మన నీతిని యథార్థంగా నడుచుకోవాలి. రేపు ఎగుమలుగా తీర్పు ఉందని అనుసరించు. దేవుని ఉపయోగించు, యథార్థం ఉపయోగించు, నీతిని ఉపయోగించు. ఓ మాట ఉంది, నా నీతిని మొదటిగా సంచరించి భూమిని ఆకాశం సృష్టించిన వాడు నేనే కదా. నా నీతిని సంచరిస్తున్నా కదా, నా రాజ్యములు కూడా సంచరించు, పరలోకంగా సంచరిస్తా. నా నీతిని రాజ్యం మొదటిగా నెతకండి. మొదటిగా ఇక్కడే ఉందండి, నీతిని సన్నిధిని నడుచుకుని యథార్థం నడుచుకోవాలి. అలా నడుచుకుంటేనే దేవుడి మాటలో నీలో ఉల్లాసం వస్తుంది. దేవుడి ప్రేమ నీలో ప్రోక్షవించి 10 మంది సపోర్టును తీసుకొచ్చి నీలో గౌరవం పెంచుకుంటాం కాదు, నీలో ప్రోక్షవించుకుంటాం కాదు. వాక్యం సారిగా నడిచే విధానం కావాలి. వాక్యం సారిగా నడిచి ప్రాముఖ్యమైన నీతి అనుసరించాలి. దేవుడు ఇదే కోరుతున్నాడు. నీతిమంతుల్ని, యథార్థవంతులు ఎక్కడున్నారా అని మరి ఈ భూలోకంలో ప్రతి ఒక్కరికి ప్రశ్న ఉంది. ఆ పరీక్షను రాకమునిపే అడుగుతాడు లెక్క. ఏమి లెక్క అడుగుతాడు అని అనుకోవచ్చు. లెక్క ఉంది. నీతోడు పాటు నాకు లెక్క ఉంది. నాతోడు పాటు మరి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరికి బోధించిన ప్రతి ఒక్కరి తీర్పు ఉంది. లెక్క పరలోక లెక్క ఉంది. భూలోక స్వతంత్రించుకున్నాడు. ఈ స్వతంత్రత యథార్థవంతులుగా అనుసరించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నా నీతినిగా మొదటిగా రాజ్యమును మొదటి నెత్తకండి, యథార్థవంతులని ప్రతి ఒక్కరి కూడా ప్రేమ చూపించి ప్రార్థించండి అన్నాడు. ప్రార్థన చెయ్యాలి. యెహోవాను ఆయన స్థిరముగా ఉన్నాడు, రక్షముగా బహుబలమునకు బుద్ధి జ్ఞానమునకు సమృద్ధి కలిగి మనం ఉండాలని అనుసరించట అని యెహోవా అన్నాడు. మహాగణులకు నొందినవాడు ఆయన ఉన్నత స్థానములో నివసించిన న్యాయములతో నడుచుకున్నాడు అంటాడు దేవుడు. అంటే న్యాయములు రాయండి, అనుసరించండి, మరి మాటల్లో కాదు యథార్థములు నడవండి అని దేవుడు పిలవక మరి ఈ యెషయా గ్రంథంలో రాయబడింది. వినిపెట్టారా? మనము కూడా యథార్థము నడుచుకోవాలి. యథార్థముగా మాటలను ఉండాలి. మరి బెదిరికొట్టే మాటలు ఉండకూడదు, అనుసరించే మాటలు కాదు. దేవుని ప్రవర్తన మాటలు, దేవుని మనం నడిపించే మాటలు, ఆయన జ్ఞాన ఉపదేశము నడిపించినట్లుగా 10 మందికి మేలు చేసే ఉపకారముగా యథార్థముగా సంసరించు. దేవుడు అభిషేకిస్తాడు, దేవుడు నడిపిస్తాడు. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ కీర్తనలను మాట వెళ్తే కీర్తన భక్తుడు ఒక దావీదు మాట అన్నాడు. మరి ఆయన కూడా ఎంత యథార్థము ఉన్నాడు ఈ బైబిల్ కూడా ఉంది. ఆయన ప్రవర్తనలో యథార్థం ఉంది. చూడండి ఇక్కడ మరి కీర్తనలో 17 అక్కడ 2వ వచనంకి వెళ్తే ఇక్కడ చూడండి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వక నిజముగా పలుకుని వాడే. నిజమే అంటే ఏంటంటే దేవుని నమ్మకాలు ఏం చేస్తారండి? హృదయపూర్వక నిజముగా పలుకుని వాడేంటాడా
యథార్థవంతుడట. ఇక్కడ ఏముందండి? నిజముగా పూర్ణ హృదయముగా పలుకునివాడు హృదయములో నిన్ను అనుసరించడు. పూర్ణ హృదయముగా నిన్ను ప్రేమించి నిన్ను ఒక నిలబెట్టే స్థానము తీసుకొచ్చారు. పూర్ణ హృదయం నీతిని యథార్థముగా సంచరించు. ఇక్కడ ఏముందండి? ఇక్కడ కీర్తన భక్తుడు అన్నాడు, నిజముగా నీతి కలిగి సంచరించాడు పూర్ణ హృదయముగానే పలుకునివాడు అట్టు ఉన్నవాడే. మరి అట్టివాడు నాలుకతో కొండెమలాడుచు తన చెవిలి కాలికి కీడు చేయను. మరి కీడు చేయనన్నాడు. హృదయములో ఉండే యథార్థమైన ప్రవర్తించాలి. కీడు సరి ఏం చేస్తే నాలుగుతో నాలుగుతో చూడండి, కొండెమ నాలుక తెలుసండి. ఒక తేలు ఉంటుంది, తేలు. ఆ తేలు చూడండి వెనకాలకు కొండెం ఉంటుంది. అది కొడితే ఏం చేస్తుంది? అది విష పదార్థంలో స్లోగా ఎక్కుంటూ వెళ్తుంది. అది ఏ టైం పుట్టిందో కొండెమలక ఒక తేలు ఎలా పుట్టిందో అదే టైం దాకా పోటు వస్తూనే ఉంటుంది. కానీ పోటు వస్తుందో అనేది మన హృదయం కొండెమ నాలుకో మాట్లాడటం కాదు. తన చెవులకి కీడు చేస్తారు చామందిని. కీడు చేసుకోవద్దు. నీ హృదయంలో పూర్ణ హృదయంతో సంచరించు. నీ హృదయం నిజంగా పలుకునివాడే. యథార్థం ఉంటే బైబిల్లో సారము నడిపించే విధానము కనిపెట్టు. ఎవరు యథార్థం ఉంటున్నారో, యథార్థం నడుచుకుంటున్నారో, ఈ బైబిల్ సారం ఎలా నడిపిస్తున్నారు ఏటో కనిపెట్టి ఉండు. బైబిల్ సారం చాలా మంది కూడా పట్టుకు బోధించే తప్పులే. కానీ యథార్థ తన ప్రవర్తన రావాలి. 10 మందికి ఉపకారం కాదు, ప్రార్థన చేసే నడిపించే వ్యక్తి కావాలి. ప్రార్థన నడిపించే అతను గుణలక్షణం కావాలి. అదే దేవుడు కోరుకున్నాడు. దేవుడు అలాగ చెయ్యండి యథార్థముగా. ఈ కీర్తన భక్తులను దావీదు భక్తుడు ఇలాగే యథార్థముగా నడుచుకుని ఆయన మహారాజుగా హెచ్చరిక చేశాడంటే మనం ఎంత చొప్పున తక్కువే. ఈ బైబిల్ సారములో యెషయా గ్రంథంలో రాయబడి ప్రకారముగా మన నీతిని యథార్థమును ఇలా నడుచుకోండి అని ఉంది. అలా నడుచుకుంటేనే పలుకుని వాడే పరలోకము యథార్థవంతులవుతాం. ఈ భూలోకములో కండెము నాలుకతో సంచరించుకుంటే నీ హృదయం ఏమవుతుందండి? నీలో ఉన్న ప్రవర్తన సోటికి దేవునికి అంగీకరించలేవు. మరి యూది ఇస్కరియులుగా మాయమట్టలో అనుసరించి నీ నాలుకతోనూ గొప్పవాళ్ళైపోతాము, ఎంత రాజ్యం నీదే నాది కోలుకుందామని మాటలు కాదు. కానీ మొదటిగా నీతి అనుసరించు, రెండోదిగా యథార్థం, మూడోదిగా పూర్ణ హృదయముతో సంచరించినవాడు యథార్థం. ఇది గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ పేరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాట దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. యథార్థత అంటే మాకు తెలియని నేర్పించావు తండ్రి. ఆయన యెషయా భక్తుడి పర్వ ఎలాగ నేర్చుకున్నారో అలాగే దావీదు భక్తుడి పర్వ కీర్తన కూడా ఎలా నేర్పించావో నాకు అయ్యా మాకు తెలియజేసినట్టు వందనాలయ్యా. మా గుణలక్షణాలు కానీ, మా నీతి లక్షణాలు కానీ, మా ప్రవర్తన కానీ, మా హృదయములను అనుసరించే ప్రతి ప్రాణైనా మీకు అనుసరిస్తున్నా తండ్రి. మీలో ఉండాలని అనేక బిడ్డలకు నేర్పించే విధానం దర్శిపిస్తే అర్థమని నాయన ఆశీస్సు దయచేస్తున్నా తండ్రి. అయ్యా ఏ బిడ్డల ప్రభు కుటుంబంలో యథార్థం లేదు, నీతి లేదు నాయన, వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చాను, మేలు చేయండి. రోగుల కోసం, అలాగే ఇంట్లో సమాధానం కోసం, ఆయా గర్భ స్త్రీల కోసం, ఆయా బిడ్డలకి ఎంతమంది బిడ్డలు ఉన్నారు, ప్రతి సెల్లమ్మ ఎంతమంది ఉన్నారు తండ్రి, వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల భవిష్యత్తు, చదువుల జ్ఞానం, ఆసక్తి కలిగి నాయన వాళ్ళ కుంటులో క్షేమంగా ఉన్నట్లుగా ధరింపజేసి సాక్షి వాడుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మతో ఈ ప్రార్థన అందరు ఏకవించి వాళ్ళకి మేలు చేయమని యేసు నామమున తండ్రి. ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.